పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం చెంగల్వపు దండ 5వ భాగం చూద్దాం. రాత్రి 2 అయింది. ఊరంతా నిద్రపోతోంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. సెకండ్ షో వదిలి చాలాసేపు అవటం వల్ల వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. వీధి దీపాల వెలుతురు చీకటిని పారదోలలేకపోతోంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దూరంగా ఉన్న పెంకుటింటి వైపు నడవసాగాను. దూరంగా ఎక్కడో బీటు కానిస్టేబుల్స్ విజిల్స్ వినబడుతున్నాయి. అలికిడికి లేచిన కుక్క ఒకటి నన్ను గుర్తించినట్టు మళ్ళీ పడుకుంది. ఇంటి ముందు నిలబడి చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అరుగు మీద మాత్రం ఎవరో ముసుగు పెట్టి పడుకుని ఉన్నారు. జగ్గడనుకుంటా. మెట్లెక్కి తలుపు నెమ్మదిగా తట్టాను. కళ్ళు నిలుపుకుంటూ తలుపు తీసిన కాంతమ్మ మసక వెలుతురులో నన్ను గుర్తించి భయంతో అడుగు వెనక్కి వేసింది. పలకరింపుగా నవ్వాను. లోపలికి నడిచి కుర్చీలో కూర్చుంటూ హైమ లేదా అని అడిగాను. పడుకుంది అంది తల వంచుకొని. లేపు అన్నాను వెనక్కి వాలి. ఇప్పుడు బయటకు తీసుకెళ్తారా? మాట్లాడలేదు నేను. ఇక్కడే ఉండండి, మీకు హాయి. గంటకి 20 రూపాయలు అంది ఆశగా చూస్తూ. కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. బయట చీకటి చిక్కటి కాటుకలా ఉంది. దూరంగా చౌక లైట్ల వెలుగులో బొమ్మలా కనబడుతుంది. రోడ్డు తిన్నగా సాగి చీకట్లో అదృశ్యమైపోతుంది. చీకట్లోకే చూస్తూ మొహం తిప్పకుండా అన్నాను. గంటల లెక్కని కాదు, మొత్తంగా చెప్పు. హైమను పూర్తిగా ఒప్పచెప్పటానికి ఎంత కావాలి నీకు? ఆమె మొహంలో ఆశ్చర్యం గమనించటం కోసం వెనక్కి తిరగనక్కరలేదు. 5 నిమిషాలు ఆమెని ఆలోచించుకొనిచ్చి వెనుతిరిగాను. మా మాటలకి బయటకొచ్చిన హైమ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. నిద్రలో నుంచి లేవటం వల్ల కళ్ళు కొద్దిగా ఉబ్బి మరింత అందంగా తీర్చిదిద్దినట్టు కనబడుతున్నాయి. నలిగిన చీరలో సడలిన గులాబీ పువ్వులా ఉంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. చెప్పు, ఏం కావాలి? అడిగాను. కాంతమ్మ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోనట్టు మాట్లాడలేదు. జేబులో నుంచి 2 నోట్ల కట్టలు తీశాను. ఇదిగో 2000 తీసుకుని హైమను నాకు వదిలిపెట్టు. కాంతమ్మ నన్ను నోట్ల కట్టని మార్చి మార్చి చూసింది. హైమ మమ్మల్ని ఆశ్చర్యంగా గమనిస్తోంది. తీసుకో అన్నాను. కాంతమ్మ తీసుకోకుండా తల అడ్డంగా ఊపి ఇంకో 1000 కావాలి అంది. వంగి డబ్బు తీసి జేబులో పెట్టుకున్నాను. అమ్మాయిల ఖరీదు గురించి నీకు నేను చెప్పనక్కర్లేదు. నీకు హైమ వల్ల ఇంతకన్నా ఎక్కువ లాభం వస్తుందనుకుంటే నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు అన్నాను వెనుదిరుగుతూ. గుమ్మం దగ్గరకు వచ్చేసరికి వెనక నుంచి కాంతమ్మ కంఠం ఆగండి అని వినబడింది. ఆగాను. దగ్గరకొచ్చి సరే మీరు అన్నట్టే కానివ్వండి, ఆ డబ్బు ఇలా ఇవ్వండి అంది. డబ్బు తీసి ఇచ్చాను. ఏదో నాటకం చూస్తున్నట్టు హైమ కళ్ళప్పగించి చూస్తోంది. రా పోదామన్నాను. హైమ కదల్లేదు. పోవే అంది కాంతమ్మ. దగ్గరగా వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా పోదాం పద అన్నాను. కలలో నుంచి తేరుకున్న దానిలా నెమ్మదిగా కదులుతూ నా బట్టలు అంది. డోంట్ బీ సిల్లీ, పద అన్నాను. ఇద్దరం బయటకొచ్చాం. అరుగు మీద జగ్గడు ఇంకా ముసుగు పెట్టి నిద్రపోతున్నాడు. కారు ఫ్రంట్ డోర్ తెరిచాను. హైమ కూర్చొంది. నేను కూర్చొని స్టార్ట్ చేశాను. గుమ్మం దగ్గర కాంతమ్మ నిలబడి చూస్తోంది. కారు నెమ్మదిగా కదిలింది. గాలి అలలలుగా వీస్తోంది. సీటు వెనక్కి జారగిలబడి నుదుటి మీద అరచేయి వేసుకుని కళ్ళు మూసుకుంది హైమ. శబ్దం లేకుండా కారు వెళుతోంది. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాక గొడవ ఏమన్నా జరిగిందా? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాను. ఆమె మాట్లాడలేదు. క్షణం గడిచింది. చెప్పు అన్నాను. హైమ కళ్ళు తెరిచింది. కనురెప్పల మధ్య అస్పష్టంగా కదిలిన నీటి పొరని గమనించి చెకుతున్నయ్యాను. నాతో చావు దెబ్బలు తిన్న జగ్గడికి తన పరాక్రమం ప్రదర్శించుకోవటానికి ఈ నిర్భాగ్యురాలే దొరికి ఉంటుంది. కసి అంతా తీర్చుకుని ఉంటాడు. ఈ ఆలోచన రాగానే నా మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. ఆమె చేతి మీద చెయ్యి వేశాను. ఇంకా నీ జీవితంలో బాధ అంటే ఏమిటో తెలియనివ్వను హైమ. నువ్వు నాకు చేసిన సాయానికి ప్రతిఫలంగా నిన్ను జీవితం అంతా సుఖపడేలా చేస్తాను. కాలింగ్ బెల్ని నొక్కి మెట్ల మీద నిలబడ్డాను. 1/2 నిమిషం తర్వాత తలుపు తీసిన శబ్దం వినిపించింది. లక్ష్మీనారాయణ భార్య. లేరా అని అడిగాను. లేరు, ఇప్పుడే బయటకు వెళ్ళారు. సర్లేండి, తర్వాత వస్తాను అన్నాను ఓ ముట్టి కిందకు దిగి. అదేమిటి, ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా? రండి రండి అని లోపలికి దారి తీసింది. నేను ఆమెని అనుసరించాను. ఆమెకి 45 ఏళ్ళు ఉండొచ్చు. ఎర్ర రంగు పట్టుచీర కట్టుకుంది. జాకెట్ క్రింద వీపు మీద 2 కండరాలు జారి అర్ధచంద్రాకారంగా ఉన్నాయి. కొంచెం లావుగా పొట్టిగా ఉంది. తలకి కొప్పు కొత్త రకం స్టైల్లో ఉంది. మెడకు వేసిన పౌడర్ కొద్దిగా కనబడుతోంది. వయసు కనబడకుండా చేసిన ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. కూర్చోండి అని సోఫా చూపించి గబగబా లోపలికి వెళ్ళి పనివాడికి ఏదో పురమాయించింది.
ఆమె హడావుడి చూస్తుంటే నవ్వొచ్చింది. దేశపు అధ్యక్షుడు అకస్మాత్తుగా వచ్చి తలుపు తడితే పడే కంగారు ఆమె ప్రవర్తనలో కనబడుతోంది. 5 నిమిషాలయ్యాక చుట్టూ పరికిస్తూ, మీరే ఈ గది అలంకరించారా అన్నాను. అవును, ఏం? చాలా అద్భుతంగా ఉంది. మీకు కలర్ మ్యాచింగ్ బాగా తెలుసులా ఉందే. గర్వపడుతున్నట్టు నవ్వింది. తర్వాత చాలాసేపు మా మధ్య మాటలు లేవు. ఏం మాట్లాడాలో తెలియనట్టు చేతి వేళ్ల వంక చూస్తూ ఉండిపోయాను. ఏమిటలా మౌనంగా ఉండిపోయారు? నేను నవ్వి, అమ్మాయిలతో మాట్లాడటం రాదు నాకు అన్నాను నెమ్మదిగా. ఆమె నుంచి బిగ్గరగా నవ్వు ఆశించాను. ఆ అంచనా తప్పయింది. నేను అమ్మాయిలా కనబడుతున్నానా ఏమిటి మీ కళ్ళకి అంది. నవ్వి ఊరుకున్నాను. నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు అంది కొంచెం తటపటాయించి. 29 30 ఉండవు అన్నాను. ఊహు, కాదు 32. ఆమెని పరిశీలనగా చూసి, అంత ఉన్నట్టు కనబడదు అన్నాను. ఏమన్నా మాట్లాడండి అంది. చెప్పానుగా, అమ్మాయిలు ఎదురుగా ఉంటే నసిగాను. తొందరగా పెళ్లి చేసుకోండి, అమ్మాయిలంటే భయం పోతుంది. నవ్వాను. నాకు వెతుక్కోవటానికి టైం లేదు. చూసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఎలా? మేం చూసి పెడతాం. ఎలాంటి అమ్మాయి కావాలి అని ఆమె అంటుందని నాకు తెలుసు నాకు అంది. ఎలా ఉన్నా పర్లేదు, కానీ కళ్ళు మాత్రం. ఆగాను. కళ్ళు మాత్రం అర్థం కానట్టు అడిగింది. చెప్పలేదు నేను. భయంగా ఉంది చెప్పటానికి అన్నాను. పర్లేదు చెప్పండి అంది ముందుకు వంగి. మీరేమీ అనుకోకూడదు. అనుకోను, చెప్పండి. మీ కళ్ళలా ఉండాలి. భయపడుతూ ఆమె వైపు చూశాను. ఇంతలో లక్ష్మీనారాయణ మారిస్ చప్పుడు వినిపించింది. అతడు లోపలికి వస్తూ, అరే ఎంతసేపు అయింది మీరు వచ్చి అన్నాడు. నేను సమాధానం ఇచ్చే లోపులోనే, ఇప్పుడే, ఇంకా 2 నిమిషాలన్నా కాలేదు అంది ఆమె. నిజానికి నేను వచ్చి పావుగంట అయింది. అతడు వచ్చి నా పక్కన కూర్చుంటూ, చెప్పండి అన్నాడు. నవ్వి వెంటనే, బిజినెస్ మాట్లాడమంటారా అన్నాను. బిజినెస్ ఏమిటి? ఇద్దరి వైపు చూసి గొంతు సావరించుకున్నాను. ఈ ప్రాంతాల్లో కొబ్బరి పీచు బాగా దొరుకుతుందని మీకు తెలుసు. దాన్ని ఇక్కడి నుంచి బొంబాయి కొంతమంది పంపుతున్నారు. బొంబాయి ఏజెంట్లు దాన్ని ఎక్స్పోర్ట్ చేసి విపరీతమైన లాభాలు గడిస్తున్నారన్నది మాత్రం చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. అయితే ఆ దిగుమతి ఏదో మనమే చేసి ఎందుకు లాభాలు సంపాదించకూడదు? అదంతా కష్టమైన ప్రొసీజర్ అనుకుంటా కదా అన్నాడు లక్ష్మీనారాయణ. దూరం నుంచి అలానే కనిపిస్తుంది. నాకు ఆ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు అన్నాను ముందుకు వంగి. లక్ష్మీనారాయణ మాట్లాడలేదు. రహస్యంగా చెబుతున్నట్టు నెమ్మదిగా, నేను ఊహిస్తున్నదే కరెక్ట్ అయితే ఈ బిజినెస్లో 2 లక్షల పెట్టుబడితో సంవత్సరం తిరిగేసరికల్లా 1,00,000 లాభం కళ్ళ చూడవచ్చు అన్నాను. మీరు ఆ బిజినెస్ పెడదామనుకుంటున్నారా అడిగాడు. నవ్వి, అనుకోవటం ఎప్పుడో జరిగిపోయింది. 4 లక్షల కన్సైన్మెంట్కి అగ్రిమెంట్ జరిగిపోయింది కూడా. లక్ష్మీనారాయణ ఊపిరి బిగవించి 4 లక్షలా అన్నాడు. అవును, తలూపాను. కానీ ఇక్కడో చిన్న ఇబ్బంది వచ్చింది. ఏమిటి? కొంచెంసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను. ఈ బిజినెస్లో విపరీతమైన లాభాలు సంపాదిస్తే అందరికీ శత్రువుని అవుతాను. ఇక్కడ సంపదని కొల్లగొట్టుకుపోతున్నానన్న భావం కలుగుతుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళనెవరినైనా భాగస్వామిగా తీసుకోవాలి. అందుకు తగిన వాళ్ళెవరా అని ఆలోచిస్తే మీకన్నా తగిన వాళ్ళు ఎవరూ కనబడలేదు. లక్ష్మీనారాయణ మాట్లాడలేదు. అతడి భార్య ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తోంది. పెద్ద పెట్టుబడి కూడా అక్కర్లేదు. నాకు కావలసింది మీలో ఎవరో ఒకరు నాతో కలవాలి. నేనెంత పెట్టుబడి పెట్టాలి? 20,000 పెట్టండి. 3,80,000 నేను పెడతాను. లాభాల్లో 4వ వంతు ఇస్తాను. అతడు అచేతనంగా నా వైపు చూస్తూ ఉండిపోయాడు. జీవితంలో ఇంత మంచి బార్గెయిన్ చూసి ఉండడు అతడు. అతడికన్నా అతడి భార్య ముందు తేరుకుంది. నా వైపు చూసి, అందులో 20,000లో 10,000 మీరు ఆ రోజు డిన్నర్లో గెలుచుకున్నవేగా అంది. నేను నవ్వాను. లక్ష్మీనారాయణ లేచి, సరే నేను వాటాకి సిద్ధమే అన్నాడు. ఆ తర్వాత సంభాషణ మిగతా విషయాల వైపు తిరిగింది. అర్ధగంట అయ్యాక వెళ్ళొస్తానని చెప్పి ఇంటికొచ్చాను. మా ఇంటి పోర్టికోలో కారు దగ్గర శంకర్ దాదా నిలబడి ఉన్నాడు. క్వారీ దగ్గరికి అని చెప్పి కూర్చున్నాను. శంకర్ దాదా ముందు సీట్లో కూర్చున్నాడు. కారు నెమ్మదిగా కదిలింది. 5 మైళ్ళు ప్రయాణం చేసి గుట్టని చేరుకుంది. కారు దిగాను. మానవుడి శక్తిని పరీక్షించడానికా అన్నట్టు ఠీవీగా నిలబడి ఉన్నాయి గుట్టలు. వాటి మీద చీమల్లా ఉన్నారు కూలీలు. వంగి ఒక్కొక్క రాతిని పగలగొడుతున్నారు. సూర్యుడు మండుతున్న కుంపటిలా ఉన్నాడు. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ ఆవరించుకుంది. మనుష్యులు నిశ్శబ్దంగా కీయిచ్చిన బొమ్మల్లా పనిచేసుకుపోతున్నారు. వరుసలో నిలబడి తట్టలు మోస్తూ కంకరని గుట్టలుగా పోస్తున్నారు. రాళ్ళని కొట్టే చప్పుడు చక్కగా అలుముకున్న నిశ్శబ్దాన్ని పారద్రోలలేకపోతోంది. ఆ పని అనుకున్నట్టు జరిగితే ఎంత లాభం వస్తుందో శంకర్ దాదా వివరిస్తున్నాడు. అకస్మాత్తుగా నాకు జైలు జీవితం జ్ఞాపకం వచ్చింది.
వీళ్లలో ఒకడిగా మండుటెండలో నెత్తి నుంచి ధారాపాతంగా కారే చెమటని తుడుచుకుంటూ శ్రమించిన వైనం గుర్తొచ్చింది. ఇక్కడ ఒకరోజు కూలి నేను ఇక్కడికి రావటం కోసం ఖర్చుపెట్టిన పెట్రోలు ఖర్చులో సగం. నా తండ్రి ఒక సంస్థానాధీశుడు అయిన కారణాన నాకు ఈ అదృష్టం. నా ముందు ఉన్న జనాన్ని చూస్తే నాకు భయం వేసింది. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మౌనంగా, నిర్లిప్తంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆ నిశ్శబ్దం ప్రళయం వచ్చే ముందు ప్రశాంతతలా, గొప్ప విప్లవానికి సంకేతంలా ఉంది. ఒక పెద్ద కోటని పట్టుకోవటానికి నిశ్శబ్దంగా చుట్టుముట్టే సైనికుల్లా నెమ్మదిగా కదులుతున్నారు కూలీలు. అందరిలోనూ నిర్లిప్తత. దూరంగా కలకలం రేగేసరికి నా ఆలోచనలో నుంచి తేరుకుని అటు చూశాను. ఎవరో పడిపోయినట్టున్నారు. అందరూ పనులు మానేసి అతడి చుట్టూ చేరుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏమైంది ఏమైంది అరుపులు. వడివడిగా అటువైపు నడిచాను. గుంపు నన్ను చూసి నమ్రతగా దారి ఇచ్చింది. వడదెబ్బ తగిలింది అంటున్నారెవరు. నిన్నటి నుంచి జ్వరం, ఇయాల రావద్దురా పనికి అంటే వినలేదు. అతన్ని చేరుకున్నాను. వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. ముందు వంగి పరిశీలనగా మొహం చూసి షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడనయ్యాను. అతడు అంతకుముందు 2 రోజుల ముందు నా దగ్గరికి వచ్చిన వృద్ధుడు. డబ్బులిస్తే పని ఎగ్గొడతాడేమోనన్న సంశయాన్ని మాలో కలిగించినవాడు. ప్రాణం పోవటానికా అన్నట్టు కనురెప్పలు సగం తెరుచుకున్నాయి. లోపల నుంచి తెల్లగుడ్డు నాతో మాట్లాడుతోంది. సాటి మనిషి మీద నమ్మకం పోగొట్టుకున్న నీతిహీనుడా అన్న మాట నిలబెట్టుకోవటం కోసం, నీ సంపదని ఇంకొంచెం పెంచటం కోసం నేను ప్రాణాలు వదులుతున్నాను చూడు. చూడలేక వచ్చి కారులో కూర్చున్నాను. ఆ వృద్ధుడి శరీరాన్ని వ్యాన్ తీసుకువెళ్ళిపోయింది. కూలీలు మళ్ళీ పని మొదలుపెట్టారు. రాళ్లు పగులుతున్న ధ్వని వినిపిస్తోంది. నా ఒంట్లో రక్తమంతా పిండేసినట్టు వెనక సీట్లో జారబడి కూర్చున్నాను. నా స్థితి గమనించినట్టు డ్రైవర్ కారు కోనిచ్చాడు. అరగంటలో ఇల్లు చేరుకున్నాను. చాలా నీరసంగా ఉంది. నెమ్మదిగా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించడానికి కట్టను తొలగించి అలాగే స్థానుపై నిలబడిపోయాను. నా చేతిలో కట్టను బిగుసుకుంది. 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని తల ఉంచుకుని ఒక మధ్య వయస్కుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. కట్టన్ మామూలుగా వేసేసి నా రూంలోకి వచ్చేశాను. నా గుండె వడివడిగా కొట్టుకుంటోంది. అదే అత్యంత క్లిష్టమైన పరీక్ష. మనసంతా అదో రక్తమైన నిర్లిప్తతతో గూడు కట్టుకుపోయి ఉంది. ఆ చనిపోయిన వృద్ధుడు 10,000 మంది నిర్భాగ్యులుగా మారి నా చుట్టూ చేరి వికృతంగా పరిహసిస్తున్నాడు. తలుపులన్నీ మూసేశాను. నాలో ఈ ఘర్షణని భరించలేకపోతున్నాను. ఠాకూర్ జ్ఞాపకం వచ్చాడు. దేవుడు ముందు మిణుక్కుమిణుక్కుమని వెలుగుతోన్న దీపం మానవుడి అస్తిత్వాన్ని పరీక్షిస్తున్నట్టు ఉంది. బాసింపెట్టె వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాను. నెమ్మదిగా ప్రపంచం నా నుంచి దాదృశ్యమైపోయింది. నేను ఒక్కణ్ణే. అప్పుడు నేను ఒక్కణ్ణే 1000 నేనులుగా విశ్వమంతా వ్యాపించి ఈ అంధకార బంధుర పరతేనిలాయన్ని వెలుగుతో నింపి నా ముందు ఏదో కొత్త ప్రపంచం ఉంది. సహృదయము, సౌభ్రాతృత్వము, సౌశీల్యము, సౌమ్యము, సౌజన్యము అనే పంచామృతాలని కలిపి మానవత్వం అనే పాత్రలో ఎవరో అందరికీ పంచుతున్నారు. ఆ వరుసలో నేను నిలబడి ఉన్నాను. ఆలోచనలు నా నుంచి విడివడిగా దూరంగా పరిగెడుతున్నాయి. ఘర్షణ. నేను కాని నేను. ప్రపంచం లేదు, అసలేమీ లేదు. అంతా మౌనం, అంతా నీరసం, అంతా శూన్యం. శూన్యం. కళ్ళు విప్పి చుట్టూ చూశాను. 5 నిమిషాల ధ్యానంతో మామూలు మనిషినయ్యాను. తొందరగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాను. నన్ను చూసి బాబాయ్ లేచి నిలబడ్డాడు. కూర్చోండి అన్నాను నేను కూర్చుంటూ. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి మారటానికి మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చునో ఠాకూర్ నేర్పాడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించకుండా ఉండటాన్ని ఈ ఏకాగ్రత నేర్పుతుంది. మీ గురించి చాలా విన్నాను. ఒకసారి మీ దర్శనం చేసుకుపోదామని ఆగాడు. ఏమీ మారలేదు. అదే వినయం, అదే నవ్వు. మీరు? అబే చాలా చిన్నవాణ్ణండి అన్నాడు. కలప వ్యాపారం ఉంది నాకు. అదీగాక ఓ 20 ఎకరాల పొలం ఉంది. 20 ఎకరాలు కాదు, 46 ఎకరాలు ఉంది. అంతేకాదు, కలప వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా ఉంది. నాకు వచ్చిన రోజే తెలుసు ఆ విషయం. చిన్నవాడు కాదు, పెద్దవాడు. లక్ష్మీనారాయణ కంటే పెద్దవాడు. పోతే లక్ష్మీనారాయణది కొంచెం ఉంటే పెద్దదిగా హంగు చేసే విధానం. ఇతడికి ఎంత సంపాదించినా పైకి మామూలుగా కనపడే గుణం. క్షమించాలి, మీ గురించి అతడు చెప్పాడు. గృహప్రవేశం రోజున మిమ్మల్ని పిలవలేకపోయాను అన్నాను. అబే పర్లేదు అన్నాడు అతను నొచ్చుకుంటున్నట్టు. చాలా పెద్ద వాళ్ళు వచ్చారట. అటువంటి దానికి నేనెందుకు? అతని మాటల్లో సెటైర్ ఏమైనా ఉందేమోనని పరిశీలించి చూశాను. అటువంటిదేమీ కనబడలేదు. బహుశా ఇతడు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండాలి.
మా ఇద్దరి మధ్య మామూలుగా కొద్దిసేపు సంభాషణ జరిగింది. కిటికీలో నుంచి బయటకు చూసి లక్ష్మీనారాయణ గారింటి నుంచి వస్తున్నట్టున్నారు అన్నాడు. అతనితో కలిసి ఓ కాంట్రాక్ట్లో పనిచేద్దామనే ఉద్దేశంలో అన్నాను. అతని వైపే పరిశీలనగా చూస్తూ. ఒక పీచు కన్సైన్మెంట్ ఎక్స్పోర్ట్ విషయంలో. అతని మొహంలో ఆతురత కనిపించింది. ఎంతకి కాంట్రాక్టు అడిగాడు. 10 లక్షల దాకా ఉండొచ్చు. 6 లక్షల దాకా బ్యాంక్ ఇస్తుంది. 4 లక్షలు మా పెట్టుబడి. ఇప్పుడే ఓరల్ అగ్రిమెంట్ జరిగిపోయింది. అతడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. కొంచెం నిస్పృహ పొందినట్టు అతడి మొహం వాడిపోయింది. ముందుకు వంగాను. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. అతను ఉలిక్కిపడి ఏమీ లేదు అన్నాడు. పర్వాలేదు చెప్పండి బలవంతం చేశాను. కొంచెం తటపటాయించి మీతో కలిసి వ్యాపారం చేద్దామనుకున్నాను అన్నాడు. నవ్వి నాతోనా అన్నాను, నా కంఠంలో కొద్దిగా హేళన ధ్వనించినట్టు. తలెత్తి లక్ష్మీనారాయణ గారంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు కానీ మరీ అంత. ఆపై మాటలు దొరక్క ఆగిపోయాడు. అబెబే నా ఉద్దేశం అది కాదు అన్నాను నొచ్చుకుంటూ. ఇంతకీ మీరు పెట్టుబడి మీ వైపు నుంచి ఎంత పెట్టగలరు? ముందుకు వంగి రహస్యంగా చెబుతున్నట్టు 2 లక్షల దాకా పెడితే సరిపోతుందా అన్నాడు. నా పేరు రవి, లక్ష్మీనారాయణ గారి అబ్బాయిని అన్నాడు అతను. కూర్చోండి అన్నాను షేక్ హ్యాండ్ ఇచ్చి. అతడి వయసు 25 ఏళ్ళు ఉండొచ్చు. అమాయకత్వం ఇంకా మొహం నుంచి పోలేదు. లేతగా ఉన్నాడు. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. తల్లిదండ్రుల పోలిక ఏ కోశంలోనూ కనబడటం లేదు. సాదా బట్టల్లో ఉన్నాడు. 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. కూర్చోవటంలో నమ్రత కనబడుతోంది. మా నాన్నగారు మీ దగ్గర పని నేర్చుకోమన్నారు అన్నాడు. నవ్వొచ్చింది. ఏం నేర్చుకుంటావు అన్నాను నవ్వుతూ. ఒక మూల టేబుల్ మీద వరుసగా పేర్చిన కామర్స్ జర్నల్స్ వైపు చూస్తూ ఏదైనా సరే అన్నాడు. నా ఊహ తప్పు కాదు. అతడు చాలా అమాయకుడు. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అన్నాను. తలూపాడు. కొంచెంసేపు ప్రస్తుత రాజకీయాల గురించి, కొత్త కాంట్రాక్ట్ గురించి సంభాషణ జరిగింది. ఇంతలో తలుపు తీసుకుని ట్రేతో హేమ వచ్చింది. 2 కప్పులు టీపాయ్ మీద పెట్టింది. గులాబీ రంగు జార్జెట్ చీర కట్టుకుంది. తలంటుకోవటం వల్ల ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగురుతున్నాయి. నిండుగా బొట్టు పెట్టడంతో అసలే గుండ్రటి మొహం మరింత గుండ్రంగా కనబడుతోంది. వంగి కప్పులు పెట్టడంతో ఆమె శరీరం మీద వంపులు చిత్రకారుడు గీసిన గీతల్లా ఉన్నాయి. మెరుపులా లోపలికి వెళ్ళిపోయింది. కార్నివల్ వ్యాపారం బాగా సాగుతోంది. క్వారీ కన్నా మనుషుల బలహీనత మీద ఆడుకునే ఈ వ్యాపారం ఎక్కువ లాభాన్ని సంపాదించి పెడుతుంది. రూపాయితో లక్షలు సంపాదించాలనే మనస్తత్వం మనిషిలో నుంచి పోనంత వరకు తెలివైనవాడు వ్యవస్థలోని లొసుగుల్ని ఆధారం చేసుకుని డబ్బు పింటుకుంటాడనేది నిరూపణ అవుతుంది. కార్నివల్లో డబ్బుకి బదులు చిప్స్ పెట్టడం ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకున్నాను. సాయంత్రం పూట హుషారుగా వచ్చిన వాళ్ళు రాత్రి అయ్యేసరికి డబ్బంతా పోగొట్టుకుని దిగులుగా వెళ్ళిపోతుంటే జాలి వేసేది. అందరూ సగటు మనుషులు. వాళ్ళు ఇక్కడ ఇంత నికృష్టంగా పోగొట్టుకున్న డబ్బు ఇంట్లో జ్వరంతో పడుకున్న ఓ పసిపాప మందు కోసం తెచ్చింది. ఒక కాలే కడుపుని అద్దాకలితో మార్చి మిగిలింది. కొంతమంది గెలిచేవాళ్ళు. అయినా అదేమంత విచారించదగ్గ విషయం కాదు మాకు. ఈరోజు గెలిచిన దానికి రెట్టింపు పెట్టుబడితో మరుసటి రోజు తిరిగి వస్తాడని తెలుసు. అంతేకాదు ఈరోజు గెలిచింది కూడా ఆ ఆనందం ప్రకటించుకోవటం కోసం తాగేసి ఆ తాగుడు వ్యాపారం పెట్టిన మరోవాడి చేతులతో పోసేస్తాడని కూడా తెలుసు. చాలా పటిష్టంగా నిర్మించిన మోసపు వల ఇది. డబ్బు దాహం నాలో మానవత్వాన్ని చంపేయటానికి ప్రయత్నించసాగింది. విపరీతమైన సంఘర్షణ జరిగేది నాలో. ఏ అర్ధరాత్రో చప్పున మెలకువ వచ్చేది. అస్థిపంజరం లాంటి శరీరాలతో వికృతంగా, దీనంగా, భయంకరంగా నా చుట్టూ ఎంతోమంది అనాథులు నీడలో నాట్యం చేస్తున్నట్టు కల. వణికే పోయేవాణ్ణి. ఒక్కసారి నీలో ఘర్షణ మొదలయ్యాక నీకు వేదన తప్ప ఇంకేమీ మిగలదు అనేవాడు ఠాగూర్. ఆ మాటల్లో ఉండే సత్యం అర్థమవసాగింది. ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఆనందం నా నుంచి దూరం అయింది. ఇంత జరిగినా నా గమ్యం మర్చిపోలేదు నేను. లక్ష్మీనారాయణ ఇంట్లో బాగా చనువు పెరిగింది. అతడి భార్య కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఎప్పుడన్నా నేను, హైమ, లక్ష్మీనారాయణ, అతడి భార్య రవి కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్ళం. ఒకసారి అలా చేస్తున్నప్పుడు నా కాలు ఆమెకి పొరపాటున తగిలింది. చప్పన తీసేసుకుని క్షమాపణ చెబుతున్నట్లు చూశాను. ఆమె కళ్ళతోనే నవ్వింది. ఇలా దాగుడు మూతలుగా సాగేది వ్యవహారం. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె సోఫాలో కూర్చొని ప్యాకెట్ మిర్రర్లో లిప్స్టిక్ దిద్దుకుంటోంది. ఎదుటి సోఫాలో కూర్చొని ఆమె చర్యలను చూస్తూ లిప్స్టిక్ రుచి ఎలా ఉంటుంది అని అడిగాను. ఆమె క్షణం పాటు బిత్తరపోయి ఆ తర్వాత గట్టిగా నవ్వి వేసుకోండి తెలుస్తుంది అంది. నన్ను నేను తిట్టుకుంటున్నట్టుగా ఛీ ఎంత మూర్ఖుని నేను అన్నాను. అదేం అంది తెల్లబోయి.
అందమైన అమ్మాయిని లిప్స్టిక్ రుచి ఎలా ఉంటుందో కేవలం అడగటం ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాను. అడగకుండానే తెలుసుకోవచ్చు, అభ్యంతరం చెప్పింది ఎవరు అందామె. ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఉన్న ఆఖరి పొర కూడా తొలగిపోయింది. నేను లేనప్పుడు రవి వస్తే హైమ కబుర్లు చెబుతూ కూర్చునేది. ఆమెది అద్భుతమైన సౌందర్యం, అందులోనూ శారీరకంగానూ మానసికంగానూ తగినంత విశ్రాంతి లభిస్తూ ఉండేసరికి మరింత అందంగా నాజుకుగా తయారైంది. రవి ఆమె ప్రేమలో దాదాపు పిచ్చివాడయ్యాడనే చెప్పవచ్చు. పూర్తిగా 24 గంటలు మా ఇంట్లోనే ఉండకుండా మనసు అదుపులో పెట్టుకోవటానికి అతడు చాలా శ్రమపడుతున్నట్టు గ్రహించాను. హైమ వైపు చూసి నవ్వేవాణ్ణి, వాళ్ళ సంగతి గ్రహించినట్టుగా. హైమ కూడా నవ్వేది. ఆర్థికంగా కూడా ఆ సంవత్సరం చాలా బాగుంది. అనుకున్న దానికన్నా క్వారీలో రెట్టింపు లాభాలు వచ్చాయి. కార్నివల్ సంగతి సరే సరి. ఆ పీచు తాలూకు కన్సైన్మెంట్లో కూడా మంచి లాభమే వచ్చింది. లక్ష్మీనారాయణకి అతడు పెట్టుబడిగా పెట్టిన 20,000కి ఇంకో 5,000 ఇచ్చేశాను. దాదాపు 3 నెలల్లో 25% చూసి అతడి తల తిరిగిపోయిందనుకుంటా. వెర్రిగా ఆ డబ్బు వైపు చూస్తుండిపోయాడు. అతడి భార్య మొహం చాటంతయింది. నేను వచ్చేస్తుంటే అతడు భార్యతో, ప్రపంచమంతా తిరిగి వచ్చినవాడు, అతడికి తెలిసినన్ని మార్గాలు మనకెలా తెలుస్తాయి అనటం వినిపించింది. నవ్వుకున్నాను. ప్రపంచమంతా తిరిగానా? థ్యాంక్ యూ ఠాగూర్ అనుకున్నాను. ఇన్ని రకాల వ్యాపారాలు ఒక్కడే నిర్వహించటం, అమితంగా లాభాలు సంపాదించటం ఊళ్ళో బిజినెస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఎంతోమంది చేతులు కలపాలని చూశారు, కానీ ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. లక్ష్మీనారాయణతోనే 2-3 కాంట్రాక్టులు కలిసి నిర్వహించాను. నేను పెట్టుబడి పెట్టినదంతా వచ్చేసింది. దాదాపు నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇంత ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మామూలు బిజినెస్లో రాదు. ఎంత డబ్బు వచ్చి పడుతున్నా నాకు మానసికంగా ఆనందం లేకుండా పోయేది. ఎందుకో తెలీదు, భరించలేనంత ఒంటరితనం నన్ను ఆవరించింది. ఏమనుకున్నాను నేను? ఏమిటి నా గమ్యం? ఇవే నా ఆలోచనలు. అర్ధరాత్రి పూట నిద్ర పట్టక బయటకు వచ్చేవాణ్ణి. నా రమ్యహర్మాన్ని, కారుని వదిలి ఆ చీకట్లో వీధుల వెంట తిరిగేవాణ్ణి. ఊరు చివరనున్న ఆ పూరి గుడిసెల మధ్య ఇరుకు సందుల్లో సంచారం చేస్తుంటే ఆ నీరసపు నిషీధిలో నాకు తోడుగా ఠాకూరు వచ్చేవాడు. ఎన్నెన్ని చిత్రాలు! కటిక నేల మీద చలిలో ముడుచుకుని పడుకున్న వాళ్ళు, అస్థిపంజరం లాంటి తల్లి స్థానాన్ని పాల కోసం కుడుస్తూ ఏడ్చే పసివాళ్ళు, చారలు కట్టి కన్నీళ్లు లేత చెక్కిళ్ళ మీద మాసికలుగా ముద్రపట్టిన పిల్లలు. ఎవరో కవి అన్నట్టు నేను చూశాను నేస్తం, నిజంగా మూర్తిభవద్ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుద్రత్రాశుల కళ్ళల్లో నీరదుల్ని, గచ్చచ్చవాకార వికారుల్ని. ఇది ఏ నాగరిక ఫలిశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షక ప్రకృతి! ఈ కృత్రిమ వేషాన్ని అభినయించలేకపోతున్నాను. ఫోమ్ బెడ్ నాకు సుఖాన్ని ఇవ్వటం లేదు. జైలు గోడల మధ్య జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఒక్కసారిగా బయటకొచ్చి నా చుట్టూ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు కనబడిందేమిటి? ఠాగూర్, ఎక్కడున్నావు ఠాగూర్? నీ ఈ చైతన్య చిత్రాన్ని ఇలా ఒంటరిగా అడవిలో వదిలేసి ఏం సాధిద్దామని ప్రకృతిలో దాక్కున్నావు? ఒకరోజు రాత్రి 12ంటికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఆ రోజు పార్టీ ఇచ్చాను. డిన్నర్ పూర్తయ్యేసరికి 10 అయింది. బ్రిటన్కి పంపే పీచు కాంట్రాక్ట్ మీద సైన్ చేసింది ఆ రోజే. దాదాపు 15 లక్షలకి కాంట్రాక్టు. అందులో 1,00,000 నాది, 1,00,000 లక్ష్మీనారాయణది. మిగతాది బ్యాంక్ ఫైనాన్స్ చేసింది. ఆ సందర్భంలో జరిగిన పార్టీ అది. అందుకే కొంచెం గాఢంగా నిద్రపట్టింది. బయట ఏదో అలికిడి వినబడితే లేచాను. మంచం పక్క జర్నల్స్ పడి ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైంది. అందులో ఉన్న వ్యాసం నిజమైతే పౌండు అతి కొద్ది రోజుల్లో డీవాల్యూ కాబోతుంది. లైట్ వేయకుండా బయటకొచ్చాను. బాల్కనీలో నిలబడి చీకట్లోకి చూస్తోంది హైమ. చల్లటి గాలి అలలు అలలుగా వస్తోంది. వెళ్ళి రూఫ్ మీద అలుకున్న మాలతీ తీగే పందిరి క్రింద వేసి ఉన్న చైర్లో కూర్చున్నాను. ఆమె వెనక్కి తిరగలేదు. కానీ అలికిడిని బట్టి నేను వచ్చినట్టు గుర్తించి ఉంటుంది. ఆ నిశ్శబ్దపు అర్ధరాత్రి ఆమె అలా ఒంటరిగా నిలబడి శూన్యంలోకి చూడడం గమనించగానే నాలో ఆమె పట్ల అనిర్వచనీయమైన ఆప్యాయత పెల్లుబుకింది. అది తండ్రికి కూతురి పట్ల కలిగేలాంటిది కావచ్చు, తన కోసం అలసిపోయిన భార్య పట్ల భర్తకి కలిగేలాంటిది కావచ్చు. థ్యాంక్స్ హైమ అన్నాను వెనక నుంచి. ఆమె మాట్లాడలేదు. నేనే అన్నాను, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. ఏ అభిమానంతో నువ్వు ఈ సహాయం చేసావో కానీ దానికి ప్రతిఫలంగా నీకు ఏం కావాలన్నా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా తీసుకో. ఆమె నెమ్మదిగా నా వైపు తిరిగింది. మసక వెలుతురులో ఆమె బుగ్గలపై కన్నీటి చారల్ని చూసి చప్పున లేచి హైమా అన్నాను. విస్మయంతో ఆమె నెమ్మదిగా వచ్చి నా కుర్చీ ప్రక్కన నేల మీద కూర్చొంది. ఏడుస్తున్నావా హైమా అన్నాను
ఆమె తల మీద చెయ్యి వేసి ఆమె మాట్లాడకుండా ఓ నిమిషం ఊరుకొని తర్వాత నెమ్మదిగా అంది. నేను బజారు దాన్నే కావచ్చు, హీనాతిహీనంగా శరీరాన్ని అమ్ముకున్న దాన్నే కావచ్చు. అందుకని పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి నాకు అర్హత లేదు బాబుగారు. విచలుతున్నై ఎందుకు లేదు? నీకదే కోరిక అయితే అది చాలా సులభం హైమ. నువ్వు మళ్ళీ ఆ పాప పంకీలంలోకి అడుగుపెట్టనవసరం లేకుండా జీవితాంతం హాయిగా బ్రతకగలిగేలా ఏర్పాట్లు చేస్తాను చెప్పాను ఆవేశంగా. ఆమె కళ్ళు రెప్పలు బరువుగా పైకెత్తి నా కళ్ళలోకి సూటిగా చూసింది. తలదించుకుని నెమ్మదిగా మనిషి బ్రతకటానికి డబ్బొక్కటే చాలని ఇంతకాలం అనుకునేదాన్ని. కానీ ఆ రోజు అర్ధరాత్రి పార్వతి అక్కయ్య కోసం మీరు పడిన ఆవేదన, మరణశయ్యపై ఉండి కూడా మీ ఒడిలో మరణిస్తున్నప్పుడు అక్కయ్య మొహంలో కనబడిన సంతృప్తి గమనించిన తర్వాత అర్థమైంది మనిషికి కావలసింది ఏమిటో. అప్పుడు తెలిసింది ఇంతకాలం నేను ఎంత జీవచ్ఛనంలా బ్రతికాను. అప్పట్నుంచి ఆప్యాయత కోసం నా మనసు తల్లడిల్లిపోసాగింది. ఈ సమయంలోనే మీరు నన్ను తీసుకొచ్చారు. రవిబాబుతో పరిచయం అయింది. ఆ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నట్టు ఆగింది. మీరు నన్ను కోరింది చాలా చిన్న కోరికే అనుకున్నాను. నాకున్న అనుభవంతో అందంతో చాలా సులభంగా అతన్ని పిచ్చివాణ్ణి చేయగలనని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. రవిబాబు అమాయకత్వం నన్ను ముగ్ధురాల్ని చేసింది. కొంచెం కొంచెంగా నా మనస్సు అతడికి అర్పితమైపోసాగింది. ఏ శక్తి నన్ను అతడి వైపు లాగిందో తెలియదు కానీ ఎంతోమందిని కొనగోట ఆడించగలిగిన నేను అతని అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి వివశురాలనైపోయాను బాబుగారు. నిజమైన ప్రేమంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది. చెప్పండి, శారీరకంగా పతనమైన నాలాంటి స్త్రీ ప్రేమించబడి కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించడానికి పనికిరాదా? కలలో కూడా ఊహించలేనంత విషయాన్ని వింటున్న నేను ఆ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చి ఉలిక్కిపడ్డాను. ఏం జవాబు చెప్పను? ఈ అమ్మాయికి మనసనేది ఒకటి ఉంటుందని భావించలేదు. అలా భావించి ఉంటే అసలు ఈ పనికే ఉపయోగించేవాణ్ణి కాదు. కేవలం ఆమెకు డబ్బే ప్రధానమని అనుకున్నాను. ఆమె కన్నా నేను ఏ విధంగా గొప్పవాణ్ణి? ఈ ఆలోచన వచ్చేసరికి సిగ్గుతో కుచించుకుపోయి, నువ్వు నాకు చేసిన సహాయానికి మళ్ళీ ఇంత హీనంగా వాడుకున్నందుకు నన్ను క్షమించి హేమ అన్నాను. మీరే నన్ను క్షమించాలి బాబు. మీరు చెప్పిన పని నెరవేర్చలేకపోయాను. రవిని నేను మోసం చేయలేను బాబు, నన్ను క్షమించండి. కానీ నీ ప్రేమ ఫలిస్తుందా హైమ? ఆమె మాట్లాడలేదు. ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా వింటి అమ్ముల పొదిలో ఒక బాణం నిరుపయోగమైంది అంతే. అవని అంతగా కావలసి వస్తే ఆమె కోసం ఈ వేట మానుకుంటాను అంతే. అంతేకాని ఈమె ఆశ నిరాశ కానివ్వను. ఈ నిశ్చయానికి వచ్చాక నా మనసెంతో తేలికపడింది. తేలిగ్గా ఊపిరి పీల్చాను. ఇంకీ విషయం గురించి ఆలోచించకు హైమ, అంతా నేను చూసుకుంటాను అన్నాను. ఆమె అర్థం కానట్టు చూసింది. ఇంతవరకు నువ్వెవరో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు అందరికీ నువ్వు నా చెల్లివని పరిచయం చేస్తాను. అప్పటికి లక్ష్మీనారాయణకి నిన్ను కోడలుగా చేసుకోవటానికి ఏ అభ్యంతరమూ ఉండదు. పోతే ఈ రహస్యం మనిద్దరిలోనే ఉండిపోతుంది. చివరికి రవికి కూడా తెలియకూడదు. ఆమె తల బాగా క్రిందకి దించుకొని నేలచూపులు చూస్తూ చాలాసేపు ఉండిపోయి తర్వాత నెమ్మదిగా అంది. రవికి అంతా చెప్పేశాను. 1000 వోల్టుల షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడనై చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాను. ఆమె అంది. అతన్ని మోసం చేయటం ఇష్టం లేకపోయింది. ప్రేమలో మోసానికి చోటెక్కడిది బాబుగారు. హిమాలయంలా శిఖరంలా పెరిగిపోయిన ఆ వ్యక్తిత్వానికి ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాను. నెమ్మదిగా నోరు పెకల్చుకుని అన్నాను. అతడు రవి ఒప్పుకున్నాడా హైమ? నిన్ను స్వీకరించడానికి ఒప్పుకున్నాడా? ఆమె నెమ్మదిగా తలూపింది. ఇంకో 10 లక్షల కన్సైన్మెంట్కి ఆర్డర్ వచ్చింది. మొదట దాని తాలూకు డబ్బు ఇంకా రాలేదు. ఆర్డరు తిరిగి కొట్టేయడానికి ఇష్టం లేకపోయింది. ఒక ఆర్డరు అంటే దాదాపు ₹1,00,000 లాభం. ఇంకెవరినైనా పార్ట్నర్స్గా తీసుకుందామన్నాను. కానీ లక్ష్మీనారాయణ ఒప్పుకోలేదు. ఇంత లాభసాటి వ్యాపారంలో మెలకువ ఇంకెవరన్నా తెలుసుకుంటే తర్వాత కాంపిటీషన్ ఎక్కువవుతుందన్నాడు. నిజమే అనిపించింది. డబ్బు రుచి పులికి మనిషి రక్తం లాంటిది. ఇద్దరం బ్యాంక్ ఏజెంట్ని కలుసుకున్నాం. పర్సనల్ గ్యారంటీ మీద స్టాక్స్ మీద 10 లక్షలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అగ్రిమెంట్ జరిగిపోయింది. కొలేటరల్ సెక్యూరిటీ 60 ఎకరాల భూమి, 2 ఇళ్ళు. ఇంటికి వచ్చి టీ తాగుతూ కూర్చున్నప్పుడు అన్నాను. 20 లక్షల అప్పుల్లో ఉన్నాం ప్రస్తుతం మనం. మీకు నిద్రపడుతుందా? నవ్వి మనది కాదు, బ్యాంక్ డబ్బు అది అని ఒకలా అయితే చాలా లాభం వస్తుంది మనం ఊహించిన దానికన్నా అన్నాను ఆలోచిస్తూ. ఎలా? రూపాయి డీవాల్యూ అయితే దాదాపు 10% డీవాల్యూ అయిందనుకోండి. మనకొచ్చే 2 లక్షలు కాక 20 లక్షల మీద ఇంకో 3 లక్షలు లాభం. మొత్తం 5 లక్షలు వస్తుంది.
అతడి మొహం ఆనందంతో వెలిగింది. అలాగే గాని అయితే తిరుపతి అవలదాం అన్నాడు. కోపాన్ని అసహ్యాన్ని పళ్ళ బిగువన అదిమి పెట్టుకున్నాను. ఇతని కోరికనే మన్నించి దేవుడుగాని లాభాలు అర్జించి పెట్టాడంటే ఆ రాతి విగ్రహాన్ని బద్దలు కొట్టేయడానికి నిశ్చయించుకున్నాను. అంతలో అతడి భార్య, లేకపోతే మాత్రం వెళ్ళకూడదా ఏమిటి? కాటేజ్ బుక్ చేయండి, సరదాగా అందరం వెళదాం అంది నా వైపు భర్త గమనించకుండా చూసి. నేను నవ్వి ఊరుకొన్నాను. తరువాత సంభాషణ హైమ మీదకు మళ్ళింది. అవును, అది అడుగుదామని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు అడిగాడు. అతడి భార్య కుతూహలంగా చూస్తోంది. ఎవరో నాకు తెలియదు అన్నాను. అంటే అర్థం కానట్టు ముఖం పెట్టాడు. క్షణం ఆగి నెమ్మదిగా అన్నాను. ఆమె ఓ బజారు వేశ్య. నాకోసారి ట్రైన్లో కనబడింది. తనకు ఆ జీవితం అంటే విసుగు పుడుతోందని, మంచిగా బ్రతకాలని అనుకుంటున్నానని అంది. ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామని నాతో తీసుకువచ్చాను. పాపం ఇప్పుడు బాగానే ఉంటుంది. లక్ష్మీనారాయణ భార్య కళ్ళలో ఈర్ష, అనుమానం కొట్టించినట్టు కనిపిస్తున్నాయి. అతడు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేనట్టు చూస్తున్నాడు. ఇంకా ఈ విషయం పొడగొట్టడం ఇష్టం లేనట్టు లేచి మరి వెళ్ళొస్తాను అని బయటకొచ్చాను. స్పెక్యులేషన్ చాలా అపారకరమైన వ్యాపారం. ఓడలు బళ్ళవటం, బళ్ళు ఓడలవటం అనేది ఈ వ్యాపారంలోనే నిజమవుతూ ఉంటుంది. ఈ వ్యాపారంలో ప్రవేశించే ముందు ఆ వస్తువులకు సంబంధించిన చరిత్ర అంతా బాగా తెలుసుకుని ఉండాలి. తెలుసుకున్న తర్వాత అయినా ఏం జరుగుతుందో చెప్పలేం. మనిషి ఊహించలేని చిన్న సంఘటనలేవో జరిగి ధరల్ని కొద్దిగా మారుస్తూ ఉంటాయి. ఆ మార్పు చాలు. వరుసగా 2 నెలలు వర్షాలు పడకపోయేసరికి పసుపు ధరలో వచ్చిన 2 పైసల మార్పు, అంతకుముందే ఫార్వర్డ్ కాంట్రాక్టులోకి ప్రవేశించిన రామయ్య శ్రేష్ఠి అనే లక్షాధికారిని తెల్లవారేసరికల్లా రోడ్ల మీద నిలబెట్టింది. అయితే ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలోకి అతడిని పార్ట్నర్గా తీసుకోలేదు. అతనికున్న 3-4 లక్షల ఆస్తితో పెద్ద బెట్టింగులు ఆడిచ్చి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను కూడా ఎక్కువ బుల్లింగ్ చేయాలనుకోలేదు. ఒకటే ట్రాన్సాక్షన్ అంతే. దేశపు వాయువ్య ప్రాంతాల్లో బెల్లం మీద ఫార్వర్డ్ కాంట్రాక్టులు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ కాంట్రాక్టుల్లో సరుకు మార్పిడి జరగదు. భవిష్యత్తులో ఒక తేదీని నిర్ణయించుకొని ఆ తేదీ నాటి ధరల్లో తేడాని ఇచ్చుకోవటమే. గత 5 సంవత్సరాలుగా బెల్లం ధరల్లో ట్రెండ్స్ చూశాను. నాకు ప్రాక్టికల్ అనుభవం లేదు. కమర్షియల్ సర్కిల్స్ గురించి తెలియదు. అయితే పుస్తకాల అనుభవమే. నేను ఎదుర్కోబోయేది ఈ వ్యాపారంలో డక్కా ముక్కీలు తిన్న వ్యాపారస్తులదేనని తెలుసు. అందులోనూ ఆ వాయువ్య ప్రాంతపు శ్రేష్ఠులు గాలివాటిని బట్టి దేని ధర ఎలా మారుతుందో చెప్పగల అనుభవజ్ఞులు. వారితో పోటీ పడటం అనర్థానికి దారితీస్తుందని నా శ్రేయోభిలాషులందరూ హెచ్చరించారు. వినలేదు నేను. వారెవరికీ లేని గొప్ప వరం నాకొకటి ఉంది. అది ఠాకూర్ నూరిపోసిన ఆత్మస్థైర్యం. పాడిన అడవిని అమ్మేశాను. దాంట్లో కొద్దిగా నష్టం వచ్చింది. అయినా దానికి 3 రెట్లు కార్నివల్ అమ్మడంలో వచ్చింది. కార్నివల్ పెట్టడం అన్న ఆలోచన నాది. అది ఎంతగా లభిస్తుందో లెక్కలు చూస్తూనే తెలుస్తుంది. కళ్ళు తిరిగిపోయే లాభాలు వస్తున్నాయి. దాని మీద మనిషి బలహీనతలకు దాసుడైనంత వరకు ఏమీ డోకా లేదు. ఆ లాభాలన్నీ ఒక నాయుడు గారికి చూపించాను. పైకి ఎలా లాభాలు వస్తాయో, 2వ వరుస పుస్తకాల్లో ఎలా అసలు లెక్కలు వ్రాసుకోవచ్చో, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ మనీని తెల్లదనం ఎలా చేసుకోవచ్చో వివరించాను. ఆయన మరి బేరం ఆడకుండా 1,50,000కి మొత్తం బిజినెస్ అంతా కొనేసుకున్నాడు. అలాగే క్వారీ కూడా అమ్మేశాను. ఆ రోజు ఎంతో హాయిగా ఉంది నాకు. కూలీల రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం తప్పిపోయినందుకు. ఇక మిగిలింది పీచు తాలూకు ఎక్స్పోర్ట్ కాంట్రాక్టు. దాన్ని బేరం పెట్టాను. అతడు వద్దని శతవిధాలా పోరాడాడు. వినలేదు నేను. బ్యాంకుకి ఇచ్చిన గ్యారంటీ నేనే కొనసాగిస్తానని, షేరు మాత్రం అమ్మేస్తానని అన్నాను. ఇంత లాభం వచ్చే కాంట్రాక్టు ఇంకొకరికి పోనివ్వటం ఇష్టం లేకపోయింది అతనికి. అది కూడా అతనే కొనుక్కున్నాడు. ఇంకో 1,00,000 వచ్చింది నా చేతికి. అది చాలా తక్కువని, ఇంకో 50,000 నాకు రావాలని, లక్ష్మీనారాయణ ఈ విషయంలో నన్ను మోసం చేస్తున్నాడని నాకు తెలుసు. కానీ అంతగా పట్టించుకోలేదు. మొత్తం 4 లక్షలు పోగయింది. దాన్ని శంకర్దాదా పేర డిపాజిట్ చేసి 50 లక్షలకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాను. మ్యాక్సిమం బెట్టు 4 లక్షలు. ఈ దెబ్బతో నేను అడవులు పట్టిపోవడం తథ్యమని ఊరిలో అందరూ అనుకోసాగారు. అయినా అంత ఆశ పనికిరాదని చెవులు కొరుక్కోవటం కూడా గమనించాను నేను. చేస్తున్న ఈ అనాలోచిత కార్యకి ఊర్లో చాలామంది లోలోపల చాలా సంతోషిస్తున్నారని తెలుసు. అయినా నా పట్టు విడవదలుచుకోలేదు. ఠాకూర్ చేతిలో నేను పొందిన తర్ఫీదు నా జీవితాన్ని అటో ఇటో నిర్ణయించబోతోంది. నాకు నా మీద నమ్మకం లేదు, కానీ ఠాకూర్ మీద ఉంది. శంకర్ దాదా నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. దాదా అన్నాను. అడవి పీచు కాంట్రాక్టు అమ్మేశాను. నీ పేరు మీద ఉన్న కార్నివల్ కూడా అమ్మేశాను. వచ్చిన 4 లక్షలు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో పెట్టడం కూడా నీకు తెలుసు. అది నీ పేరు మీదే ఉంది. అందులో లాభం వచ్చిందా? మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి తాతయ్యకి వడ్డీతో సహా ఇచ్చేయి. ఒకవేళ నష్టం వస్తే? ఆగాను. నా కంఠం కొద్దిగా వణికింది. నీ మనవడు 6 లక్షలతో పరారయ్యాడని రాజా నరేంద్రవర్మకి చెప్పు అన్నాను. బాబూ అన్నాడు దాదా. అవును, నా మీద నమ్మకం ఉంచి 6 లక్షలు ఇచ్చి ఎందుకు అని అడగకుండా పంపాడు.
తిరిగి ఇవ్వలేకపోతే మాత్రం ఈ మనవణ్ణి క్షమించమని చెప్పు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే బాబు అని వెళ్ళిపోయాడు. అందరిలాగా ఈ కాంట్రాక్ట్ వద్దని వారించలేదు రాజా నరేంద్రవర్మ. ఎప్పటికప్పుడు నేనేం చేస్తున్నానో తెలియచెప్పటానికే ఇతడిని నియమించాడని తెలుసు నాకు. అయినా ఇతడు ఎంత విశ్వాసపాత్రంగా నాకు సేవ చేశాడు. తర్వాత రవిని పిలిపించాను. కూర్చో అన్నాను ఎదురు కుర్చీ చూపిస్తూ. చెప్పండి అన్నాడు కూర్చుంటూ. లేచి పచారులు చేస్తూ నెమ్మదిగా అన్నాను. రవి, నీకు జీవితంలో అనుభవం లేదు, అమాయకుడివి. నువ్వంటే నాకెందుకో అభిమానం. బహుశా ఒకప్పుడు నేను నీలా ఉండటమే దానికి కారణం కావచ్చు. ఆగాను. హైమను నువ్వు ప్రేమించావు. ప్రేమించటం చాలా సులభం. కానీ జీవితం పంచుకోవాల్సి వస్తే అతనేదో చెప్పబోయాడు. వినలేదు. హైమ పూర్వపు జీవితం గురించి నీకు తెలుసు. అయినా ఆమెను చేసుకోవాలని అనుకుంటున్నావంటే నిజంగా నీ ఆశయం మెచ్చుకోతగింది. కానీ ఆ ఆవేశం కాలక్రమేణా తగ్గిపోతేనే కష్టం. బహుశా నీ తండ్రి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చు. డబ్బు అవసరం అప్పుడు నీకు తెలుస్తుంది. దీనికి అంతకు కారణం నువ్వు ప్రేమించిన అమ్మాయే అన్న భావం నీకు ఎప్పుడైనా కలిగితే ఆ క్షణం నుంచే నీకు నరకం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. రవి కుర్చీలో నుంచి లేచాడు. ఇంకా కొత్తగా ఆలోచించుకునేదేదీ లేదు. 6-3 3-6 మేము పెళ్లి చేసుకోవడం ఖాయం చెప్పాడు. అతడి కంఠంలో కనబడిన ధైర్యం చాలా నిజాయితీగా ఉంది. షేక్ హ్యాండ్ ఇస్తూ మంచిది, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. థ్యాంక్స్. అతడు వెళ్ళబోయాడు. రవి పిలిచాను. గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూశాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ కారణంగానైనా నువ్వు హైమను బాధ పెట్టినట్టు తెలిసిందంటే మాత్రం ఎక్కడున్నా నేను నిన్ను క్షమించను. అప్పుడు నేను తీసుకోబోయే చర్య చాలా భయంకరంగా ఉంటుంది. రవి వెళ్ళిపోయాడు. కథ సాగుతోంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.